రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ అత్యంత కిరాతకంగా బాధిత కుటుంబాన్ని కత్తులతో పొడిచి చంపేసిన సంఘటన ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఆ బాధిత కుటుంబాన్ని చంపడమే కాకుండా తన కుటుంబాన్ని, తన భార్యని, ఇద్దరు పిల్లల్ని కూడా అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఇదే ఇప్పుడు అందరినీ విస్తుపోయేలా చేస్తుంది. ఈవెన్ పోలీసులు కూడా మాకు ఎందుకు అతని కుటుంబాన్ని అతనే చంపుకున్నాడు అన్న దాంట్లో పట్ల స్పష్టత లేదు అని కూడా వాళ్ళే విస్తుపోతున్నారు. అసలు తన కుటుంబాన్ని తాను ఎందుకు చంపుకున్నాడు, దీని వెనకాల ఏమన్నా కారణం ఉందా అని చూస్తే ఇప్పుడు కొన్ని విస్తుపోయే నిజాలు దీనికి సంబంధించి బయటపడుతున్నాయి. అదేంటంటే, ఎప్పుడైతే బాధిత కుటుంబం ఇతని మీద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిందో ఆ టైంలో తన భార్య సరిత, వీళ్ళిద్దరూ కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. సో అలా ప్రేమ వివాహం చేసుకుని తను ప్రేమించిన తన భార్యని చంపేసుకున్నాడు, తన ఇద్దరు పిల్లల్ని చంపేసుకున్నాడు. సో అలా ఆ నిందితుడి భార్య సరిత తనకు ఈ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైనప్పుడు తనకు మద్దతు తెలపలేదని, బాధిత పక్షాన్ని నిలిచిందని, తను కూడా వాళ్ళ పక్షాన చేరి నన్నే నిందించిందని ఈ రకంగా కక్ష కట్టాడు. సో అతను అరెస్ట్ అయిపోయిన తర్వాత జైల్లో ఉన్నప్పుడు ఈ పగ ఇంకా పెంచేసుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళంతా చూడాలి అన్నట్టుగా అలా మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు. ప్రీ ప్లాన్డ్గా ఎప్పుడైతే బెయిల్ మీద బయటకు వచ్చేసాడో ఒక ప్లాన్ వేసేసుకున్నాడు. సో అటు ఆ బాధిత కుటుంబాన్ని చంపేయాలి, నాకు నా భార్య సపోర్ట్ చేయలేదు, నా భార్య నాకు సపోర్ట్ చేయనప్పుడు తనెందుకు అని చెప్పేసి ఆ రకంగా డిసైడ్ అయ్యి తన భార్య తన పిల్లల్ని కూడా చంపేయాలని చెప్పేసి నిర్ణయం తీసేసుకున్నాడు. సో వెంటనే ఆ బాధిత కుటుంబానికి వెళ్ళాడు. అక్కడ ఆ బాలికకు సంబంధించిన మదర్ని అలాగే వాళ్ళ నానమ్మని వీళ్ళిద్దరిని అత్యంత కిరాతకంగా చంపేసి ఆ తర్వాత ఆ బాలికని 3 కిలోమీటర్ల దూరం లాక్కెళ్ళి అక్కడ చెరువు దగ్గర పీక కోసి చంపేశాడు. ఆ తర్వాత మళ్ళీ దైవాల కూడా తిరిగి వచ్చి తన భార్య నిద్రిస్తుంది అని కూడా చెప్తున్నారు. ఆ టైంలోనే కత్తులతో పొడిచి చంపేశాడు. ఇద్దరు పిల్లలు, చాలా చిన్న పిల్లలు, 2 ఏళ్ల అబ్బాయి, 4 ఏళ్ల అబ్బాయి, అంత చిన్న పిల్లల్ని కూడా అత్యంత కిరాతకంగా చంపేశాడు. చంపిన తర్వాత ఏం చేశాడు అంటే వాళ్ళ తల్లిదండ్రులకే ఫోన్ చేశాడు. అంటే ఆ నిందితుడు తన రాజ్ కుమార్ తన పేరెంట్స్కి ఫోన్ చేసుకొని ఇలా నేను చంపేశాను అని చెప్పేసి ఈ హత్యాకాండనంతా కూడా వివరించాడు. దాదాపు మిడ్ నైట్ జరిగింది. 11 గంటల నుంచి 1 గంట పాటు సాగిన ఈ హత్యాకాండ ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది. సో అటు పోలీసులు కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు తన ఫ్యామిలీని చంపుకున్నాడు అని చెప్పేసి అడిగినప్పుడు కూడా వాళ్ళు కూడా మాకంత స్పష్టత లేదు దీని విషయంలో, మేము కూడా విస్తుపోయాం, మేము కూడా ఆశ్చర్యపోయాం అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అయితే దీని వెనకాల ఇప్పుడు ఇదే కారణం ఉండి ఉండొచ్చని కొన్ని కథనాలు అయితే ప్రచారంలో అయితే ఉన్నాయి. అంటే ఎప్పుడైతే తన భర్త మీద కేసు నమోదైందో తన ఆ రాజ్ కుమార్ అనే వ్యక్తికి తన భర్తకి సపోర్ట్ చేయకుండా ఆమె బాధిత కుటుంబానికి సపోర్ట్ చేయడమే ఇందుకు కారణం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అలా పోక్సో యాక్ట్ ఎప్పుడైతే తన మీద నమోదైందో తన భార్య ఎప్పుడైతే తనకు సపోర్ట్ చేయలేదో అప్పుడే అతను డిసైడ్ అయిపోయాడు. జైలుకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ప్లాన్ వేసుకొని చంపేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. నా భార్య నాకు సపోర్ట్ చేయదా, నాకే యాంటీగా మారుతుందా అన్నట్టుగా అతను ఆ రకమైన ఆలోచనలోకి వెళ్ళడం జరిగింది. అందుకోసమే బయటకి రాగానే ఆ బాధిత కుటుంబాన్ని చంపేగానే తిరిగి ఇంటికి వచ్చేసి ఆ భార్య పిల్లల్నిద్దరిని కూడా నిద్రలో ఉండగానే చంపేయడం జరిగింది. సో ఇప్పుడు అతని మైండ్ సెట్ చూస్తే ఇతని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా అందరూ కూడా మాట్లాడుతున్నారు. సో ఆ రకంగా తను ప్రేమించిన భార్యను చంపేసుకున్నాడు, ప్రేమగా చూసుకోవాల్సిన పిల్లలిద్దరిని చంపేసుకున్నాడు, ఇప్పుడు చంపేసుకొని పారిపోవడం జరిగింది. ఇప్పుడు పోలీసులు అతన్ని పట్టుకోవడానికి బృందాలుగా కూడా ఏర్పడ్డారు. అతని కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అతనికి కఠినమైన శిక్షలు వేయాలని చెప్పేసి ఆ బాధిత కుటుంబం అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఉరిశిక్ష పడేయాలి, లేదంటే మాకప్ప చెప్పండి, మేమే అతను అంతు చూస్తాం, మేమే అతని సంగతి తేలుస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే దీని వెనకాల అక్కడ బాధిత కుటుంబం మాట్లాడుతూ పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉంది ఇక్కడ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సరిగ్గా అతని మీద అంటే గతంలో కూడా భూతగాదాల విషయంలో కేసులు ఉన్నాయి అతని మీద, ఇతను మా బాలికను వేధిస్తున్నాడని చెప్పేసి పలుమార్లు చెప్పిన వాళ్ళు కాస్త పట్టించుకోలేదు అన్నట్టుగా వాళ్ళ కుటుంబం కూడా మాట్లాడుతుంది. సో ఆ రకంగా ఇప్పుడు ఈ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుంది. సో తన భార్యను చంపించుకోవడం వెనకాల ఇదే కారణం అయి ఉండొచ్చు అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. సో పోక్సో యాక్ట్ నమోదైనప్పుడు తన భార్య తనకు సపోర్ట్ చేయకుండా బాధిత కుటుంబానికే మద్దతు తెలిపింది అని కక్ష కట్టుకొని ఇంత కిరాతకంగా కత్తులతో నరికి తన భార్యని, ఇద్దరు పిల్లల్ని చంపేసుకున్నాడు. ఇప్పుడు అతనికి కఠిన శిక్షలు పడాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో ఈ విషయంలో చూద్దాం.